జిల్లాలో సుమారు 1200 మంది విద్యార్థులు 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్నారని సిఐ మురళీకృష్ణ తెలిపారు. ఎగ్జామ్స్ జరిగే ప్రదేశాల్లో 144 సెక్షన్ అమల్లో ఉందని, 100 మీటర్ల పరిధిలో జిరాక్స్ సెంటర్లు మూసివేశామని, ఎలాంటి మాల్ ప్రాక్టీస్ జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నామని, అందరూ బాగా చదివి పాస్ అవ్వాలన్నారు. ఎగ్జామ్స్ జరిగే సమయం మొత్తం కూడా 144 సెక్షన్ ఎంఆర్ఓ గారి దగ్గర తీసుకోవడం జరిగింది. 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. అది ఎవరు కూడా ఉండకూడదు ఎగ్జామ్ సెంటర్స్ దగ్గర కానీ. అదేవిధంగా దానికి 200 మీటర్స్లో ఉన్నటువంటి జిరాక్స్ సెంటర్స్ అన్ని కూడా క్లోజ్ చేయడం జరుగుతుంది. ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత 1 o'clock జిరాక్స్ సెంటర్స్ అవన్నీ కూడా ఓపెన్ చేసుకోవాలి. ఎటువంటి మాల్ ప్రాక్టీస్కి ఎగ్జామ్ సెంటర్ దగ్గర కూడా ఎటువంటి సంఘటనలు జరగకుండా కూడా మహిళా పోలీసులు అదేవిధంగా మా సిబ్బంది అందరితో పెట్టి కోఆర్డినేషన్ తీసుకొని ఎగ్జామ్ దగ్గర బందోబస్తు ఏర్పాటు చేయాలి. కాబట్టి కొన్ని ఎగ్జామ్ సెంటర్స్కి సమయానికి వచ్చి తల్లిదండ్రులు కూడా పిల్లల్ని సమయాన్ని తీసుకొని రావాల్సిందిగా కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ఆందోళన చెందకుండా వాళ్ళు ప్రశాంతంగా ఎగ్జామ్స్ రాసుకోవాలంటే అరగంట ముందు ఎగ్జామ్ సెంటర్స్కి వచ్చి ఎగ్జామ్ సెంటర్ దగ్గర ఉండి లోపలికి వెళ్తే వాళ్ళు కూడా ప్రశాంతంగా ఎగ్జామ్ రాసుకుంటారు. కాబట్టి 144 సెక్షన్ యొక్క ఉద్దేశాన్ని కూడా అందరూ గమనించి ఎక్కడ గుమ్ము చూడకుండా ఎగ్జామ్ సెంటర్ దగ్గర ప్రశాంతమైన వాతావరణానికి సహకరించవలసిందిగా 10th క్లాస్ రాసే విద్యార్థి యొక్క తల్లిదండ్రులందరినీ కూడా కోరటమైంది.